హలో ఫ్రెండ్స్, మ్యాడ్ స్క్వేర్ ఇప్పుడే చూసి రావడం జరిగింది. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలి అని అంటే ఇక ఎలా చెప్పాలి, ఓకే ఓకే అని చెప్పాలా, బాగుందని చెప్పాలా, అసలు దరిద్రంగా ఉందని చెప్పాలనేటటువంటి థాట్స్ అన్నీ కూడా నా మైండ్లో అయితే మిగిలిపోయినాయి అనమాట. మ్యాడ్ వన్ నేను చూసింది ఫ్రెండ్స్తో, మస్తు ఎంజాయ్ చేసినాం. ఎందుకంటే మ్యాడ్ మీద ఏ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్లో డైరెక్ట్గా థియేటర్లకు వెళ్ళి నువ్వు కూర్చున్నాం. అంతకుముందు ట్రైలర్ కూడా చూడాల, అసలు ఏమి నవ్వుకున్నాం. సో అందులో అంతలా నవ్వుకున్నామంటే వీళ్ళు స్క్వేర్ అనేటటువంటి దాంతో వస్తున్నారు, ఇంకా మనల్ని డబల్ నవ్విస్తారు అనేటటువంటి ఎక్స్పెక్టేషన్స్తోనే నేనైతే వెళ్ళి థియేటర్లో కూర్చున్నా. నా ఎక్స్పెక్టేషన్స్ ఎంటర్టైన్మెంట్లో అయినా కామెడీలో అయినా మ్యాచ్ అవ్వలేదు భయ్య. ఎక్స్పెక్ట్ అంటే మ్యాడ్ వన్నే దీని మీద 100 times బాగుంది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. అండ్ ఈ మ్యాడ్ 2 చూస్తున్నప్పుడు అసలు మ్యాడ్ వన్ అనవసరంగా హిట్ చేసాం అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. మ్యాడ్ వన్ హిట్ చేయబట్టే కదా మ్యాడ్ 2 వీళ్ళు చేసింది. అంటే ఏంది, ఆడియన్స్ అదే అనుకుంటారు. ఇక మీరు ఓన్లీ కామెడీ ఉంటే చాలు, 4 కుళ్ళు కామెడీలు 4 కుళ్ళు జోకులు ఉంటే చాలు, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారు ఈ సినిమా తీశారనేటటువంటిది నాకైతే అర్థం కాల. అంతెందుకు మన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు పార్ట్ 1 అప్పుడు సినిమా నచ్చలేదు అని చెప్పి నాకు ఎవడైనా ట్విట్టర్లో మెసేజ్ చేస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామని చెప్పిండు అనమాట. కానీ పార్ట్ 2 అప్పుడు ఆయన ఎలాంటి స్టేట్మెంట్ ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేటటువంటిది మీకైతే సినిమా చూస్తే అర్థమైపోద్ది అనమాట. సినిమా స్టోరీ లైన్ అనేటటువంటిది చాలా సింపుల్. లడ్డుగాడి పెళ్ళికైతే వీళ్ళు వస్తారు, ఆ తర్వాత పెళ్ళి అయితే క్యాన్సిల్ అయ్యింది. లడ్డుగాడి జైలుకి వెళ్ళడం, లాఫ్ 2 అయితే స్టోరీ అయితే తిరిగేది. ఆ తర్వాత గోవా వెళ్ళటం, గోవాలో ఒక ప్రాబ్లంలో చిక్కోవటం, లడ్డుగాడి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి వీళ్ళు ఫ్రెండ్స్ అంతా చేసినటువంటిది ఏంటి అనేటటువంటి దాని ద్వారా కామెడీని అయితే మన ముందు పుట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక సాంగ్స్ అయితే నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఆ మా మ్యూజిక్లో విన్నప్పుడు, యూట్యూబ్లో విన్నప్పుడు పర్లేదు, మా లడ్డు గాడి పెళ్ళి అన్నప్పుడు పర్లేదు, కానీ థియేటర్లో అయితే అంత వైబ్ రాలేదనమాట. పార్ట్ 1లో సాంగ్స్ ఎలా ఉంటాయి ఆ విధమైనటువంటి వైబ్ అయితే పార్ట్ 2లో సాంగ్స్ వింటున్నప్పుడు అయితే రాలేదు. ఇంకా ఇంటర్వెల్ అయితే అదొక ట్విస్ట్ అని కూడా చెప్పలేను, మ్యాక్సిమం అలా అయితే ఆపేటటువంటి ప్రయత్నం చేస్తారు. అండ్ సెకండ్ హాఫ్ ఏమన్నా ఇంకా భయంకరంగా నవ్వుతామేమో అనేటటువంటి దాంతో అయితే స్టార్ట్ చేస్తే నవ్వు అయితే ఎక్కడ రాలేదు. నిజంగా నీరసం అయితే వచ్చేసింది, హానెస్టీగా చెప్తున్నా. నాకు ఏమీ మూవీ టీం మీద పగలేదు, అందులో ఏమీ బిగ్ స్టార్ లేడు, దాన్ని తొక్కేయాలి అనేటటువంటి ఫీలింగ్ కూడా నాది కాదనమాట. ఉన్నట్టు చెప్పాలి కాబట్టి పార్ట్ 1లో మీరు ఎంత అయితే నవ్వారో ఇందులో అంత నవ్వకపోవచ్చు. మొట్టమొదటి పాయింట్. పార్ట్ 1లో ఏ విధమైనటువంటి కామెడీ అయితే జనరేట్ అయిందో ఇందులో ఆ విధమైనటువంటి కామెడీ లేనేలేదు. రెండో పాయింట్, కొన్ని కామెడీస్ వస్తుంటే పోతుంటే అనిపించదు అనమాట. పార్ట్ 1లో వస్తున్నప్పుడు ఓకే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు, కానీ పార్ట్ 2లో వస్తున్నప్పుడు అంత ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి మ్యాక్సిమం మీకైతే నీరసం వచ్చేస్తుంది. సెకండ్ హాఫ్ అంతకన్నా నీరసం వచ్చేస్తుంది అనమాట. అండ్ మా పార్ట్ 3తో మళ్ళీ కలుద్దామని చెప్పి సినిమాని ఆపేయడం అయితే కొద్దిగా నాకైతే నచ్చలేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఓన్లీ మేము ఆ జబర్దస్త్ కామెడీలు ఎంజాయ్ చేస్తాం బ్రో. మ్యాడ్ 1లో కామెడీ మేము పిచ్చిగా ఎంజాయ్ చేసాం, అదే కామెడీని తిప్పి చూపించినా మేము ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తాం అనేటటువంటి ఫీలింగ్ మీ మైండ్లో ఉంటే మటుకి ఖచ్చితంగా వెళ్ళండి. వద్దు మాకు కొత్తదనం కావాలి, ఇప్పుడు ఆల్రెడీ మ్యాడ్ 1 చూసాం, మళ్ళీ 2 చూడాల్సిన అవసరం ఏంది, అవసరం లేదు అనేటటువంటి ఫీలింగ్ ఉంటే మట్టుకి ఆగిపోండి అనమాట. ఓన్లీ ఆ పార్ట్ 1లో ఏ విధమైనటువంటి కామెడీ ఉందో ఇందులో కూడా అదే రకమైనటువంటి కామెడీ ఉంది. దీనికన్నా పార్ట్ 1 ఇంకా 100 times బాగుంది అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. ఇంకా యాక్టర్స్ అందరూ బాగానే చేశారు, వాళ్ళ పేర్లు నాకు తెలియదులే కానీ వాళ్ళ రోల్ అయితే వాళ్ళే తిరగదీసేశారు. ముఖ్యంగా లడ్డుగాడు వాళ్ళ నాన్న అయినా మ్యాక్సిమం న్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. వీళ్ళిద్దరే సినిమాని మ్యాక్సిమం మోసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కువ పార్ట్ 1లో మోసినటువంటి క్యారెక్టర్స్ కాకుండా ఇందులో చేసిందనమాట. అండ్ అంత ట్విస్ట్లు వల్ల అనమాట. పార్ట్ 1లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి అనమాట, వాడు అప్పుడు దాకా నార్మల్గా ఉంటాం అది ఇది, కానీ ఇందులో అంత గొప్ప ట్విస్ట్లు అయితే పెట్టలేదు. అక్కడక్కడ కుళ్ళు కామెడీకి అయితే మీకైతే నవ్వుతుంది, దాంట్లో డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత సినిమా చూసి వచ్చి నేను బాగానే నమ్ముకున్నాను, నువ్వు ఎందుకు ఇలా రివ్యూ ఇచ్చినావు నన్ను అనమాకంటే, నాకైతే పార్ట్ 1 అంత లేదు, నాకైతే కామెడీ అంత నచ్చలేదు, నాకైతే సాంగ్స్ అంత నచ్చలేదు, నాకైతే ల్యాగ్ అనిపించింది. ఇది నా హానెస్ట్ ఒపీనియన్ అయితే. ఉంటా మరి బాయ్. తర్వాత రాబిన్ హుడ్ మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ నమస్కారం.